మహేష్ బాబు గారు కుర్చీ మడత పెట్టి సాంగ్కి డాన్స్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అట్ ది సేమ్ టైం ఒక పార్టీకి మీరు ప్రచారం చేస్తున్నారు అని చాలామంది ట్రోల్ చేశారు. బట్ లిటరల్లీ ఒక ఫ్యాన్ వార్ జరిగింది అక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, జగన్ గారు ఫ్యాన్స్ కొట్టుకున్నారు అనమాట. కాస్టింగ్ కావచ్చు ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు కూడా అలాంటివి ఏమన్నా ఎదురైనాయి? వాళ్ళకి ఏంటంటే ఓకే, మూవీ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు ఇట్లా కాస్టింగ్ కౌచ్కి యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళ మైండ్లో అలా ఉండిపోయింది. సో నాకు 2-3 మూవీస్ వచ్చిన ప్రొడ్యూసర్స్ అయితే డెఫినెట్గా వాళ్ళే అనమాట. సో దే ఆస్డ్ మీ కాస్టింగ్ కౌచ్కి మీకు ఓకేనా అని. మీకు అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పి ఆయన సినిమాల్లో ఛాన్స్ వస్తే మీరు యాక్ట్ చేయడం రెడీగా? నాకు ఎనీథింగ్ ఈజ్ ఫైన్. పక్కనే నుంచోమన్నా నుంచుంటాను ఇంకా ఖాళీగా. హలో ఫిల్మీ ఫోకస్ యూజర్స్, దిస్ ఇస్ ఫణి కుమార్. ఈరోజు మనతో ఉన్నారు పొలిమేర 2 నటి సాహితి దాసరి. రీసెంట్గా ఆవిడ ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. సో దాని వెనక రీజన్ ఏంటో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ సాహితి గారు. స్టార్టింగ్ క్వశ్చన్ ఓకే. హాయ్ ఫనీ. సో చెప్పండి, ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం వెనక కారణం ఏంటి? డైరెక్ట్ ఇలా బుల్లెట్ క్వశ్చన్. సో కారణం ఏం లేదు, ఇంట్రెస్టెడ్. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, కానీ ఎవరికి చెప్పలేదు. సో ఐ థాట్ నెక్స్ట్ టర్మ్లో చేద్దాం అనుకున్నా, బట్ ఈసారి ఒకసారి గివ్ ఎ ట్రై అనిపించింది, చేస్తాం. సో పాలిటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఏంటంటే ఇండిపెండెంట్గా ఇలా నామినేషన్ వేసేవాళ్ళు, సో కొంతమంది పెద్దవాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ఓట్లు చీల్చడం కోసమే నామినేషన్ వేస్తారు అనే ఒక ఉద్దేశం ఉంది చాలామందిలో. సో మీరు కూడా ఆ ఉద్దేశం మీద వేసారా నామినేషన్? సో నాకు ఇలా అని చెప్పి అసలు తెలీదు. ఓకే. ఈ మాట చాలా మంది నాతో అడిగారు అనమాట. సో దాని మీద రీసెర్చ్ చేశాను. సో నా ఎయిమ్ అయితే అది కాదు, అస్సలు కాదు. ఓకే. సో మీరు ఇప్పుడు బ్రేక్, పొలిమేర 2తో మీకు బాగా బ్రేక్ వచ్చింది. సో మంచి రోల్స్ పడుతున్నాయి. ఈ టైంలో మీరు ఎందుకు ఈ పొలిటికల్ స్టెప్ తీసుకున్నారు? నేను మూవీస్ ఏం మానేను. ఓకే. మూవీస్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఇది కూడా అంటే ఇప్పుడే ఫుల్ ఫ్లెజ్డ్ కాదు. ఐ విల్ ట్రై మై బెస్ట్ ఈసారి, బట్ నెక్స్ట్ టర్మ్లో కంప్లీట్గా చేస్తాను. అంటే మీరు ఎంతవరకు గెయిన్ చేయాలనుకుంటున్నారు ఈ ఎంపీగా నామినేషన్ చేసి? నేను గెలవాలి, లేకపోతే ఆపోజిషన్ వాళ్ళకి పోటీ ఇవ్వాలి, అలా ఏం కాదు. అసలు ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు మూవీస్ గురించి నాకు నో నాలెడ్జ్ ఇది వరకు. మూవీస్కి వచ్చే ముందు ఏదైనా దిగాకే తెలుస్తుంది అని అంటారు కదా. సో నాకు నాలెడ్జ్ పెంచుకోవడం కోసం నేను దిగాను. నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఉంది కొంచెం. ఇంకా మేబీ అంటే బుక్ చూడంగానే మనకి లోపల ఏముందో తెలీదు, చదివే కొద్దీ వస్తూ ఉంటుంది. సో ఐ ఫాలో దట్. సో ఓకే, పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చాక ఏ రకంగా జనాలకి సాయం చేయాలని ఉంది? లేకపోతే ఇవన్నీ నేను ఇప్పుడే మాట్లాడాలనుకోవట్లేదు, టైం వస్తుంది అప్పుడు మాట్లాడతాం. బట్ మోటో ఏంటో ఒకసారి చెప్పండి. లేదు, అసలు ఇప్పుడేం మాట్లాడాలనుకోవట్లేదు. ఓకే. సో పొలిటికల్గానే సినిమాలతో సమానంగానే పొలిటికల్ కెరీర్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా పొలిటికల్గా స్ట్రాంగ్ అవ్వాలనేది డ్రీమ్, అంతే కదా? ఈ సినిమా కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు ఇప్పటి వరకు చేసిన సినిమాలను బట్టి? నేను ఏది ప్లాన్ చేసుకోను, బేసిక్గా నేను గో విత్ ద ఫ్లో టైప్. ఓకే. అంటే మైండ్లో ఉంటుంది మూవీస్లోకి రావాలి, పాలిటిక్స్లోకి రావాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ పర్టికులర్ టైం వచ్చింది ఇంకా ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు నేను చేసేస్తాను అనమాట. సో ప్లానింగ్ అయితే నాకు ఏది ఉండదు. అండ్ అలా అని చెప్పి పిచ్చిగా అయితే చేయను ఏదైనా కానీ. సో ఆలోచించి చేస్తాం. ఓకే. ఎలాంటి రోల్స్ ఎక్కువగా అంటే ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్ అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఎక్కువ యాక్టింగ్ ఓరియంటెడే ఉంటుంది, నాట్ గ్లామరస్, టూ మచ్ గ్లామరస్ కాదు. అండ్ ఎలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ అంటే గుర్తుపెట్టుకుంటారు బేసిక్గా. థియేటర్ నుంచి బయటకు వచ్చాక అరే ఆ క్యారెక్టర్లో అమ్మాయి బాగా చేసిందిరా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు ఇష్టం. డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా? డ్రీమ్ రోల్ ఉంది నాకు. ఎలా అంటే కైండ్ ఆఫ్ విచ్ రోల్స్, అలా ఎక్కువ నెగటివ్ రోల్స్ ఇష్టం. రమ్యకృష్ణ గారు చేసేవాళ్ళు కదా విలన్, అట్లా చాలా ఇష్టం. సైకో విలన్, ఆ విలన్ టైప్ చాలా ఇష్టం నాకు. సో అదే డ్రీమ్ రోల్ ఏమన్నా ఉంటే చెప్పండి పర్టికులర్గా. డ్రీమ్ రోల్ అదే అంటే
లేడీ ఓరియంటెడే, విచ్ రోల్ అని విచ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఆల్రెడీ చేతబడిది వచ్చింది పొలిమేర. సో అలా ఫీమేల్ చేస్తే ఎలా ఉంటుంది, ఓకే ఒక పవర్, అదొకటి, ఒక పవర్ఫుల్ రోల్స్ ఉంటాయి కదా కొన్ని, అలాంటివి కూడా ఇష్టం నాకు. సో ఎలాగ గ్లామర్ అనే పదం వచ్చింది కాబట్టి బోల్డ్ రోల్స్ పై మీ అభిప్రాయం ఏంటి? మీకు బోల్డ్ రోల్స్ ఆఫర్స్ వస్తే వాటిని ఎలా తీసుకుంటారు? సో మన ఇండస్ట్రీలో బోల్డ్ అంటే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ బోల్డ్ ఇస్ లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్, వల్గారిటీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అంటే బయట మాట్లాడుకోవడం. సో బేసిక్గా బోల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్, ఎవరు చెయ్యండి. ఫర్ సపోజ్ నేను శీలావతి అనే షార్ట్ ఫిల్మ్ చేశాను, అది ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అనమాట. సో ఇట్ ఈస్ అ బోల్డ్ క్యారెక్టర్, అంటే తొందరగా ఎవరు యాక్సెప్ట్ చేయరు, అండ్ దెర్ ఇస్ నో వల్గారిటీ ఇన్ ఇట్. ఆ రోల్ చేయడంలో వల్గారిటీ ఏం లేదు. సో బోల్డ్ అనే దానికి టోటల్ మీనింగ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ. సో రమ్యకృష్ణ గారు చేసింది నరసింహలో ఇట్స్ అ బోల్డ్ రోల్, డెఫినెట్లీ అ బోల్డ్ రోల్. అంటే అదే కొంచెం వేరే హీరోయిన్స్ చేయాలంటే ఆలోచిస్తారు తొందరగా నెగిటివ్ రోల్ చేయాలి అంటే. సో బోల్డ్ ఈజ్ లైక్ ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ బోల్డ్. డిఫరెంట్గా చేయడం బోల్డ్ అని నేను ఫీల్ అవుతాను. సో ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్ ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ ఇట్. అంటే గ్లామర్ రోల్స్ పరంగా కూడా గ్లామర్ ఎక్కువగా ఉండే రోల్స్ కావచ్చు. గ్లామర్ ఎక్కువగా ఉండే రోల్స్ అంటే చేస్తా, అలా ఏం లేదు. బట్ అలా అని చెప్పి టూ మచ్ ఆఫ్ వల్గారిటీ, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అయితే నేను చేయాలనుకోవట్లేదు. ఓటీటీ కంటెంట్ పై మీ అభిప్రాయం? ఓటీటీస్ అది డిఫరెంట్ బేస్. అంటే అందులో మీకు ఎలాంటి గ్లామర్ రోల్స్ వస్తే, అంటే ఓటీటీ కంటెంట్ ఎలా ఉంటుందో ప్రజెంట్ మనం చూస్తున్నాం. సో అలాంటి రోల్స్ మీకు వస్తే? నాకు 2-3 రీసెంట్గానే 2-3 స్క్రిప్ట్స్ వచ్చాయి. టూ మచ్ ఆఫ్ రొమాన్స్ ఓటీటీ కంటెంట్ ఫర్ ఐ థింక్ ఫర్ ప్రైమ్ ఆర్ సంథింగ్. టూ మచ్ ఆఫ్ రొమాన్స్ ఉంది, అంటే స్టోరీకి అవసరం లేదు, ఎందుకండి ఇలాగా అంటే రిక్వైర్మెంట్ ఉంది అని అంటున్నారు. సో ఐ థింక్ అంటే ఏమో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. రిక్వైర్మెంట్ ఉంటే, నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే ఓకే ఫైన్ చెయ్యొచ్చు. రిక్వైర్మెంట్ లేకుండా కావాలని పెట్టేసి చేస్తే దర్ ఇస్ నో యూస్. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ పిక్స్ అనేవి ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు, అట్లా పైన డిస్కషన్ కూడా ఎక్కువ నడుస్తూనే ఉంటుంది. గ్లామర్ అంటే చాలా మంది అవి చూసేమనుకుంటారు అంటే పరోక్షంగా కూడా గ్లామర్ రోల్స్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. గ్లామర్ రోల్స్ చేయడానికి నాకు ఇంట్రెస్టే, అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ ఫ్యాషన్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్, సో నాకు డిఫరెంట్ క్లోదింగ్ ట్రై చేయడం ఇష్టం. అలా అని చెప్పి బయట వేసుకొని తిరిగేస్తామని కాదు. ఇప్పుడు ఫస్ట్ మోడల్స్ వాక్లో వేసుకొని నడుస్తారు, బయట ఎక్కడ అలాంటి డ్రెస్సింగ్ వేసుకోరు. సో నేను రిప్రజెంట్ చేసుకునేటప్పుడు ఐ కెన్ ఆల్సో ట్రై దిస్. అంటే నాకు ఆ ఫ్యాషన్ సెన్స్ కొంచెం డిఫరెంట్గా చూపించాలి ఇష్టం, కానీ బయట అలా ఉంటానేం కాదు. సో ఆ పిక్స్కి సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు పెట్టే కామెంట్స్ మీరు ఎలా తీసుకుంటారు? వాటికి నా మీద, అంటే నా ఫొటోస్ మీద అంత నెగిటివ్ కామెంట్స్ ఏం రావు. ఓకే, ఐ థింక్ 2-3 వస్తాయేమో. నేను కూడా ఫన్నీగానే రిప్లై ఇస్తాను, దానికి పెద్ద పట్టించుకోను. ఓకే, అలాగే సోషల్ మీడియా డిస్కషన్ వచ్చింది కాబట్టి రీసెంట్గా ఒక వీడియో మీరు మహేష్ బాబు గారు కుర్చీ మడత పెట్టి సాంగ్కి డాన్స్ చేశారు, ఐ థింక్ టెర్రస్ మీద. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అట్ ది సేమ్ టైం ఒక పార్టీకి మీరు ప్రచారం చేస్తున్నారు అని చాలామంది ట్రోల్ చేశారు మేడం. ఏంటి దానికి అసలు? అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేను ఇప్పటికీ కూడా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ. సో అదేమైందంటే నాకు లైట్ కావాలి, నేను టెర్రస్ మీదకి వెళ్ళాను, బాగా వస్తుంది వీడియో డాన్స్ వేస్తే అని చెప్పి. హోర్డింగ్ కూడా ఎక్కువ కనిపించదు, ఒక్క వీడియోలో కనిపిస్తుంది, తీసేసాను ఇంకా అలా కామెంట్స్ పెడుతున్నారని చెప్పి. ఫస్ట్ పెట్టిన వీడియోలో అయితే చాలా జగన్ గారి జస్ట్ స్మైల్లో ఎక్కడో చిన్న పార్ట్ కనిపిస్తుంది అంతే. ఆయన స్మైల్ గుర్తుపట్టేసి ఇంకా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నాం అది అని చెప్పి కామెంట్స్ చేశారనమాట. నేనుండి మీరు ఏమైనా అనుకుంటే అనుకోండి, నేనైతే ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అని ట్విట్టర్లో ట్వీట్ వేసేసి వదిలేశాను. బట్ లిటరల్లీ ఒక ఫ్యాన్ వార్ జరిగింది అక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, జగన్ గారు ఫ్యాన్స్ కొట్టుకున్నారనమాట. సో అంటే అలా ఎందుకు కొట్టుకుంటారు బేసిక్ అర్థం. నేను జడ్జ్మెంట్ ఇచ్చేసాను, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదని. వాళ్ళు కొట్టేసుకొని ఒక 2-3 days మాత్రం మంచి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయ్యింది అది అందరికి. సో చాలా డిస్కషన్ అయింది, చాలా అయ్యింది. నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చేసాయి, ఏంటి సపోర్ట్ చేస్తున్నావా పాలిటిక్స్ అది ఇది అని అప్పుడే వచ్చేసాయి అనమాట. లేదు నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదండి అని. అండ్ ఈ 2-3 daysలో మళ్ళీ దాన్ని తీసి ఇంకా ఇవి పాలిటిక్స్ మీద కొంతమంది షేర్ చేస్తున్నారు, అంటే పిక్చర్స్ మైట్ బి
సో ఈవిడికి రాజకీయాల్లో మీద అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు ఇంట్రెస్ట్ ఉండే అంటే లైక్ సపోర్ట్ చేస్తే ఆ పార్టీలోనే జాయిన్ అయిపోతా కదా నేను. సరే, మీకు ఓటు ఇక్కడ ఉందో ఆంధ్రాలో? ఇక్కడే ఉంది. సైడ్ క్యారెక్టర్లు అవి చేసుకుంటూ వచ్చారు బేసిక్గా. ఇలాంటి రోల్స్ చేసే వాళ్ళకి ఏంటంటే అంటే కొంచెం పెద్ద సినిమాల్లో ఛాన్సులు వచ్చిన ఎడిటింగ్లో తీసేయడాలు యూనో అలా మీకు ఏమైనా జరిగిందా ఏమన్నా సినిమాల్లో? నా కెరియర్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి స్టార్ట్ చేశాను. సో అప్పుడు కూడా నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే తమిళ్ చదువుకునేటప్పుడు తమిళ్ మలయాళం మూవీస్కి లైక్ కాలేజ్ డుమ్మా కొట్టేసి వెళ్ళే వాళ్ళం అనమాట. షూటింగ్ ఇష్టం కాబట్టి నేను ఇంకో ఫ్రెండ్. సో అప్పుడు కూడా నేను ఆ మూవీ రిలీజ్ అయ్యాక నా సీన్స్ ఉన్నాయా లేవా అని చూసుకునేదాన్ని. సో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి ఎలా అంటే ఒక్కరికి ఒక క్లోజ్ లాగా అలా 2-3 క్లోజెస్ నాకు షూట్ చేశారు. ఓకే నేను కూడా వస్తా స్క్రీన్ మీద అని చెప్పి ఓన్లీ నా కోసం నేను సినిమాకి వెళ్ళి 100 Days of Love అని చెప్పి దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ అనమాట. సో అలా ఆ సీన్స్ కూడా కట్ చేశారు. అంటే బ్యాక్గ్రౌండ్ అందులో ఒకటే సీన్ పెట్టారు, 2-3 సీన్స్ కట్ చేశారు. ఇంకా నేను చేసిన కొన్ని మూవీస్లో కట్ చేశారు సీన్స్. సో నేమ్స్ చెప్పాలనుకోవట్లేదు. అంటే నేను దానికి ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎందుకు అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు, ఎందుకు ఇప్పుడు రేపొద్దున ఆడియన్సే తిడతారు, ఎందుకు ఈ ల్యాగ్ సీన్స్ అవసరమా అని చెప్పి ఆబ్వియస్లీ తిడతాం, మనమే తిడతాం. సో నేనైతే దానికి ఫీల్ అవ్వను. ఓకే, మీ రోల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మీరు జడ్జ్ చేసుకునేంత అంటే ఆ క్యాపబిలిటీ మీకు ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ అదంతా మీరు అనలైజ్ చేసుకోగలరా? మరి ఇప్పుడు ఈ ఏదైతే డిలీట్ చేశారో ఆ సీన్ మీరు ముందు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇది ఉంటుంది ఇది ఉండదు అనేసి? కొన్ని తీసుకుంటారు ముందే, ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అన్నట్టు తీసుకుంటారు. మోస్ట్లీ ఒక మూవీ 3 hours 4 hours ఫుటేజ్ ఉంటుంది ఏ మూవీ అయినా. ఆ ఫుటేజ్లో నుంచి మళ్ళీ కట్ చేసుకుంటూ వస్తారు మ్యాక్సిమం. సో క్యాపబిలిటీ అయితే మరీ ఇంపార్టెంట్ సీన్ అన్నప్పుడు ఇప్పుడు పొలిమేర తీసుకుంటే ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి, అవి కట్ చేయడానికి స్కోప్ లేదు, చేస్తే ఇంకా సినిమా ఉండదు. సో అలాంటి సీన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. కట్ చేశారంటే ఆబ్వియస్లీ మూవీ దానికి ఇంపార్టెన్స్ లేదనే అర్థం. సో దానికి బ్యాడ్గా ఫీల్ అయిపోయి అంత వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. ఓకే, ఎక్కడో చూసినట్టు గుర్తు మీ సోలో బ్రతికే సో బెటర్ సినిమాలో మీకు సంబంధించిన సీన్లు అయ్యి కట్ చేశారని, నిజమేనా అది? ఒక 2 scenes ఏమో కట్ చేసినట్టు, నావే కాదు అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్, అది డిస్కషన్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ గ్యాంగ్ డిస్కషన్స్లో డైలాగ్స్ అవన్నీ అన్నెసెసరీ, అది అవసరం లేదు యాక్చువల్లీ. సినిమాలో పెట్టినా కూడా అంత వెళ్ళేది కాదు. సో 2-3 scenes కట్ చేశాను అనుకుంటా. షూట్ చేసినవి అయితే 2-3 scenes కట్ చేశాను. ఇది మొన్న ఒక మేమ్ చూసా, అంటే F2 సినిమాలో అనుకుంటా మీరు అలా టెర్రస్ మీద నుంచి వరుణ్ తేజ్కి ఆ సీన్ బాగా వైరల్ అయింది. అప్పుడు ఒకప్పుడు బాగానే అంటే చూసి అప్పుడు నేను ఇంకా ఫేమస్ కాదు అయినా కూడా ఫొటోస్ పంపించారు తీసి అయితే అని చెప్పి. అది చాలా చిన్న సీన్ పని, లైక్ జస్ట్ బ్రష్ చేస్తూ. అందులో కూడా ఏమన్నా ఉన్నాయి అలాంటి రోల్స్, అలాంటి సీన్లు ఏమన్నా డిలీట్ చేసి? అందులో ఏం లేదు, అదొక్కటే చేశాను, అదొక్కటే ఉంచారు. ఓకే ఓకే, అంతే. సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు మీ సినిమా కెరీర్? పొలిమేర 2తో మీకు ఒక సాహితీ దాసరి అంటే ఒక గుర్తింపు వచ్చింది. సో మీరు ఇక్కడ నుంచి మీ స్క్రిప్ట్ సెలెక్షన్ కావచ్చు, మీ రోల్ సెలెక్షన్ కావచ్చు, దానిలో మీరు తీసుకునే కేరింగ్ ఏంటి? నేను అంటే నా రోల్ ఒక్కటి అని కాకుండా మూవీ మొత్తం బాగుండాలి అన్నట్టు చూస్తా బేసిక్గా. సో అంటే స్క్రిప్ట్ వింటా, మూవీ స్క్రిప్ట్, నా రోల్తో పాటు సినిమా కూడా ఎలా వస్తుంది అనేది కూడా నేను చూసుకుంటాను. ఓకే, సో దాంతో నా రోల్ హెల్ప్ అవుతుందా లేదా సినిమాకి, నా రోల్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా అనమాట. ఎంతవరకు నేను ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలను, ఎంతవరకు గ్రాప్ చేయగలను, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీల్ అవుతా. అట్ ద సేమ్ టైం నాకు ఎక్కువ ఉమెన్ లేడీ ఓరియంటెడ్ ఇష్టం అనమాట. సో అలాంటివి అయితే వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాను. మీరు ఎక్కువ సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అంటే పుట్టి పెరిగింది మొత్తం ఎక్కడైనా? తెలంగాణ అంటే ఎక్కువ చిన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నా నేను. పుట్టిన వెంటనే హైదరాబాద్లో ఒక 6-7 years ఉన్నాము. దెన్ అక్కడ నా బేస్ హైదరాబాద్ అనమాట. సో అక్కడ దెన్ మళ్ళీ స్కూలింగ్ 6th to 10th నల్గొండ మిర్యాలగూడ దగ్గర చదివా అనమాట. సో కంప్లీట్గా మొత్తం తెలంగాణ నాకు. అలా ఎక్కువ అంటే ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు తెలంగాణ వచ్చారని చెప్పి డైలాగ్స్ కూడా నేను తెలంగాణ స్లాంగ్లో చెప్తే ఇంకా ఓకే చేసేస్తాను అనమాట. సో అలా తెలంగాణ ఎక్కువ వస్తుంది. మీ ఇనీషియల్ స్టేజెస్లో ఏమన్నా స్ట్రగ్లింగ్ అనేది ఏమన్నా ఉందా?
స్ట్రగ్లింగ్ ఫేస్ కావచ్చు. డెఫినెట్లీ ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ నేనేం సెటిల్ అయిపోయి పెద్ద యాక్ట్రెస్ ఏం కాదు. స్ట్రగ్లింగ్ అనేది డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. నాకు ఎలాంటి స్ట్రగ్లింగ్ అంటే మెయిన్ నా కలర్, నా ఫిజిక్. నేను లావు ఉండేదాన్ని అప్పుడు. లావు ఉంటే ఫేస్ మీద చెప్పేశారు, లావు ఉంటే మేము తీసుకోము, అవ్వదు, వర్కౌట్ అవ్వదు మూవీస్లో, నువ్వు ట్రై చేయడం వేస్ట్ అని చాలా మంది ఫేస్ మీద చెప్పేస్తారు. ఇప్పుడు సన్నగా అయ్యాకేమో ఎందుకంత సన్నగా అయ్యావు, లావు ఉన్నప్పుడే బాగున్నావు కదా అని చెప్పి ఇప్పుడు అలా అంటున్నారు అనమాట. సో ద థింగ్ ఈస్ నాకేమనిపించిందంటే జడ్జ్ చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలా ఉన్నా అంటే ఇలా అంటారు, ఇలా అంటే అలా ఉంటారు. ఆ స్ట్రగ్లింగ్, ఆ వర్డ్స్ కానీ ఆ మాటలు తీసుకొని మనం బాధపడే కన్నా ఏం చేస్తే బాగుంటుంది, ఓకే అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయడం బెటర్. అంటే ఇలా ఉంటే అలా కాదు, మేబీ ఎక్కడో చోట నాలాంటి యాక్టింగ్ ఉన్న అమ్మాయి ఆర్ నాలాంటి లుక్ ఉన్న అమ్మాయి ఎక్కడో చోట యూజ్ అవుతుంది, సో ఎక్కడో చోట నాకు హెల్ప్ అవుతుంది అన్న దీనిలో నేను పాజిటివ్ వేలో ఎక్కడో చోట మనకి డెఫినెట్గా వస్తుంది అని చెప్పి నేను వెయిట్ చేశాను. దెన్ ఐ గాట్ పొలిమేరా. ఓకే, అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టుల్లో అంటే కొంచెం కాస్టింగ్ కావచ్చు ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు కూడా అలాంటివి ఏమన్నా ఎదురైనాయి? ఇది నేను చెప్పాను అంతకుముందు, లైక్ కాస్టింగ్ కౌచ్ మన ఇండస్ట్రీలో ఏ పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు డెఫినెట్గా అడగరు, ఎంకరేజ్ చేయరు. డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ అస్సలు ఎంకరేజ్ చేయరు. సో కొన్ని చిన్న చిన్న ప్రొడక్షన్ హౌసెస్ వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక సినిమా తీసి వెళ్ళిపోవడం, ఇలా ర్యాండమ్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో కాస్టింగ్ కౌచ్ అనేది వాళ్ళు తీసుకొస్తున్నారు. జనరల్గా చెప్పాలంటే మన ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు నేను చూసిన ప్రకారం అయితే. నాకు 2-3 మూవీస్ అలా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి వస్తారు, ఇంట్రెస్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి వస్తారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఓకే మూవీ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు ఇట్లా కాస్టింగ్ కౌచ్కి యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళ మైండ్లో అలా ఉండిపోయింది. సో నాకు 2-3 మూవీస్ వచ్చిన ప్రొడ్యూసర్స్ అయితే డెఫినెట్గా వాళ్ళే అనమాట. సో దే ఆస్డ్ మీ కాస్టింగ్ కౌచ్కి మీకు ఓకేనా అని. నేను చేసిన పెద్ద మూవీస్ ఎవ్వరు నన్ను ఎప్పుడు అడగలేదు కాస్టింగ్ కౌచ్. ఓకే, అంటే దీనిపైన ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది ఓపెన్ అవుతారు. ఆ ఓపెన్ అయిన వాళ్ళు ఎవరంటే అంటే ఆఫర్స్ లేకుండా త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళే ఎక్కువ ఓపెన్ అయ్యి చెప్తారు అనేసి. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. డెఫినెట్ కాస్టింగ్ కౌచ్ అనేది అంటే యూ కెన్ కంప్లైంట్ వెళ్ళి ఎవరైనా అడిగిన మన ఇండస్ట్రీ వాళ్ళు దే ఆర్ టేకింగ్ కంప్లైంట్స్ కదా. సో ఇంకొకటి ఎవరికైనా భయం ఉంటుంది అంటే దిస్ ఈజ్ వెరీ ఓపెన్. ఏ డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా వాళ్ళు మూవీస్ చేయాలి ప్యాషనేట్ ఉన్నారు అనుకోండి, అటు సైడ్ వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ కెరియర్ ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి డైరెక్టర్ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కెరియర్ కూడా రూన్ అయిపోతుంది, డైరెక్టర్ది కానీ ప్రొడ్యూసర్ది కానీ. సో ఐ థింక్ నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు, నేను నా ఎక్స్పీరియన్స్. అండ్ కాస్టింగ్ కౌచ్ అని ఎవరైతే అడిగారో వాళ్ళు అస్సలు నమ్మొద్దు. అమ్మాయిలకైతే నేను చెప్తున్నా, ఆ మూవీ ఎప్పటికీ బయటికి రాదు, రిలీజ్ అవ్వదు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. మూవీస్ కోసం వచ్చిన వాళ్ళైతే ఎవరు అడగరు, ఐ ఫీల్. ఓకే, మీకు అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పి చాలా ఐ థింక్ పొలిమేర 2 టైంలో సత్యం రాజేష్ గారు స్టేజ్ పైన చెప్పడం జరిగింది. సో ఆయన సినిమాల్లో ఛాన్స్ వస్తే మీరు యాక్ట్ చేయడానికి రెడీగా? నాకు ఎనీథింగ్ ఈస్ ఫైన్. పక్కన వెళ్ళి నుంచోమన్నా నుంచుంటాను, ఇంకా ఖాళీగా డైలాగ్ లేకపోయినా పర్లేదు. అల్లు అర్జున్ గారు ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఆయనకి ఇష్టమైన మూవీ. నాకు ఇష్టమైన మూవీ అంటే అలా ఆ మూవీలో నేను కూడా పార్ట్ అయి ఉంటే బాగుండు అన్నట్టు ఏమన్నా సినిమా ఉందా? నాకు పడుగు నుంచి ఎక్కువ ఇష్టం అల్లు అర్జున్ గారు. ఆ మూవీ నుంచి నేను ఫ్యాన్ అయ్యాను. రీసెంట్గా నాకు వైష్ణవి చేసింది కదా సిస్టర్ రోల్, అలా వైకుంఠపురంలో. అరే అంటే నాకు తెలియదు అందులో సిస్టర్ రోల్ ఉంది. అరే ఆడిషన్ కాల్ నా వరకు ఎందుకు రాలేదు, నాకు రాలేదు ఆడిషన్ కాల్ కూడా. సో అనిపించింది అరే వైష్ణవి లైక్ యూట్యూబ్ నేను కూడా ఇన్ కేస్ నాకు కూడా వచ్చింటే బాగుండేమో ఛాన్స్ అన్నట్టు అనిపించింది ఆ మూవీ చూసి. నేను అనుకున్నాను అంటే ఆ వెంటనే బేబీ సినిమాలో నేను కూడా హీరోయిన్ అయిపోతాను అలా ఏం లేదు. ఓకే, సో మీ అప్కమింగ్ మూవీస్ అండి? అప్కమింగ్ మూవీస్ ఒక 3 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఒకటి 2 నేను మెయిన్ లీడ్ చేస్తున్నాను. ఒకటి లేడీ ఓరియంటెడ్, లేడీ ఓరియంటెడ్ 2 కూడా లేడీ ఓరియంటెడ్. ఇంకొక మూవీ అవుతుంది. పేర్లు తెలుసుకోవచ్చు? కంచు కనుక మహాలక్ష్మి పోస్టర్ రిలీజ్ చేశా కదా మొన్న ఉగాదికి, అదొకటి హాఫ్ షూట్ అయిపోయింది, ఇంకొక హాఫ్ ఉంది. ఇంకొకటి ఇది అయిపోయాక ఇంకోటి స్టార్ట్ చేయాలి.
ఓకే. ఇంకా 2 movies. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు భవిష్యత్తులో ఈ సినిమాలతో పాటు పొలిటికల్గా కూడా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. Thank you, Fanny.